రాజకీయ జూదంలో కాపాడబడ్డటువంటి వాళ్ళు అదృష్టవంతులు, నష్టపోయినటువంటి వాళ్ళు దురదృష్టవంతులు. నైతికత అనైతికతలు చచ్చిపోయిన రోజుల్లో అన్ని నైతికతే, అన్ని అనైతికతే. అది పక్కన పెడితే ప్రజల అభిప్రాయానికి ఇవేమి సాక్ష్యాలు కాదు ఇవి. కాబట్టి దీన్ని అతిగా కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని చోట్ల ఇప్పుడు నెల్లూరు అక్కడ టీడీపీ కార్పొరేటర్లు కూడా వైసీపీలోకి వచ్చి చేరారంట. ఇలాంటి చోట్ల ఏమన్నా వైసీపీ ఏమన్నా రాజకీయం చేసిందా? వాళ్ళు టీడీపీ కార్పొరేట్లు కాదు, వైసీపీ కార్పొరేటర్ టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు. అదే మళ్ళీ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకో ఇద్దరు, నిన్న 5గురిని అనే. ఇప్పుడు ఏమైందంటే నెల్లూరు ఒకప్పుడు 2014లో బలమైనటువంటిది, 80% సీట్లు వాళ్ళే కొట్టుకున్నారు వైసీపీ. ఏది ఎమ్మెల్యే సీట్లు కానీ ఇవన్నీ కూడా అప్పుడు ఎవరు ఉన్నారని వీళ్ళకి చెప్పుకోవడానికి కూడా కష్టమైన సందర్భం తెలుగుదేశానికి. మళ్ళీ 2019లో అసలు స్వీప్ అయిపోయింది, ఒకటి కూడా లేదంట. నెల్లూరు కార్పొరేషన్ కూడా దాదాపు స్వీప్ అయిపోయింది. అందులో ఆ రోజున వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళడం వల్ల మన తెలుగుదేశం స్వీప్ అయింది 2024. వేమిరెడ్డి అటు వెళ్ళిపోవడం, ఆ తర్వాత కోటన్ రెడ్డి అటు వెళ్ళిపోవడం, ఇట్లాంటి బలమైనటువంటి వాళ్ళు అందరూ అటు వెళ్ళిపోవడంతో దెబ్బతినేసింది. రెండవది, ఆ బలంగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాడిని నర్సరావుపేట పంపించేసి అక్కడ ఓ రకంగా నెల్లూరుని ఖాళీ చేసి వదిలిపెట్టింది. బావిలో నీళ్ళన్నీ పారబోసేసుకుంది వైసీపీ. ఫలితం